జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ ఉండగా ఒక అద్భుతమైన స్తోత్రాన్ని చెప్తారు. అదే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ భుజంగ స్తోత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శంకరాచార్యుల వారు అణువణువునా కూడా వర్ణించారు. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని, దానిలో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలించినట్లయితే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థించేటప్పుడు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనందరి తరపున ఒక శ్లోకం ద్వారా ప్రార్థించారు. ఆ శ్లోకం ఏంటంటే, అపస్మార కుష్టు క్షయార్మః ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగామహంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే అంటూ ప్రార్థించారు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, కలియుగంలో మానవులకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే, అపస్మారము, క్షయ, అలాగే జ్వరములు, గుల్మాది రోగా మహంతః, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వచ్చినప్పుడు ఆ అనారోగ్యాలన్నీ పోగొట్టే శక్తి నీకు ఉంది స్వామి. నువ్వు ఏ విధంగా పోగొడతావంటే, పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం, అంటే స్వామి నీ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు, నీ దేవాలయంలో ప్రసాదంగా విభూతిని ఇచ్చినప్పుడు ఆ విభూతిని స్వీకరిస్తేనే అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మటుమాయమైపోతాయి. అన్ని రకాలైనటువంటి భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. అందుకే పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం, నీ విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తే అన్ని రకాలైన చెడు భావనలు తొలగిపోతాయి. విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే, తారకాసురుని సంహరించిన సుబ్రహ్మణ్యుడా, విలోక్య క్షణాత్, క్షణకాలంలోనే ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసేలాగా నీ అనుగ్రహాన్ని కలిగింపజేస్తావంటూ మనందరి తరపున అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టమని శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. అలాగే భుజంగ స్తోత్రంలో శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ఇంకా ఎలా ప్రార్థిస్తున్నారంటే, దృశి స్కందమూర్తి శృతౌ స్కందకీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృతం వపుస్తస్య భృత్యం గుహే సంతులీలా మమావేశ భావాహ అంటూ ప్రార్థిస్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, సర్వకాల సర్వావస్థలయందు నా ఇంద్రియములతో సుబ్రహ్మణ్యుణ్ణే ఆరాధన చేస్తున్నానని దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే ఈ శ్లోకంలో ఉన్న అర్థం గమనిస్తే, దృశి స్కందమూర్తి శృతౌ స్కందకీర్తి, స్వామి నా నేత్రాలతో నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకుంటున్నానన్న అర్థంలో దృశి స్కందమూర్తి అంటున్నారు. శృతౌ స్కందకీర్తి, నువ్వు రాక్షసులను సంహరించినటువంటి ఆ మహిమలను నా చెవులతో వింటున్నాను, నీ కీర్తి ప్రతిష్టలను వింటున్నాను. ముఖేమే పవిత్రం సదా తచ్చరిత్రం, నా ముఖంలో ఉన్నటువంటి నోటి నుంచి ఎల్లప్పుడూ కూడా సదా తచ్చరిత్రం, నీ చరిత్ర, నీ ఆవిర్భావ వైభవం, నువ్వు శత్రువులను సంహరించిన విధానం, ఇదే నా నోరు ఎల్లప్పుడూ పలుకుతోంది. ముఖేమే పవిత్రం సదా తచ్చరిత్రం, నా ముఖం నుంచి నీ చరిత్ర ఎల్లవేళలా బయటికి వస్తోంది. కరేతస్య కృతం వపుస్తస్య భృత్యం, అంటే అర్థం ఏంటంటే, నా చేతులు ఎల్లప్పుడూ కూడా నీ గురించే పూజలు చేస్తూ ఉన్నాయి. నీకు ఒక భృత్యుడిలా, సేవకుళ్ళ నేనున్నాను. గుహే సంతులీలా మమావేశ భావాహ, అంటే నన్ను చూస్తే గనక నేను సర్వకాల సర్వావస్థలయో నా ఇంద్రియములన్నీ కూడా నిన్నే పూజిస్తున్నాయి స్వామి. నీవు తప్ప నాకు ఎవ్వరూ కూడా ఇంకా దిక్కులేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న అర్థంలో ఇంద్రియాలన్నీ కూడా సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తూ, సుబ్రహ్మణ్య నామస్మరణ చేస్తూ, సుబ్రహ్మణ్య ఆరాధనలో ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుందన్న ఉద్దేశంలో మనందరి తరపున శంకరాచార్యుల వారు ఇంద్రియాలన్నీ కూడా సుబ్రహ్మణ్య తత్వంలో లయమైపోవాలన్న అద్భుతమైన సందేశాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అది ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన వేదాలలో, ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి శాంతి మంత్రాలు, ఆ శాంతి మంత్రాలలో ఉన్నటువంటి రహస్యాలను పరిశీలిద్దాం. నమస్కారం.
అన్నమయాది కోశములకు వర్తించే ధర్మములు అక్కడ లేవు. మహాభావ రసకోశములు అవన్నీ ఇక్కడ. రసానుభూతిని పొందడానికి యోగ్యమైన భావనా కోశాన్ని తపస్సు వల్ల రాధాదేవి కృప వల్ల పొంది ప్రవేశించగలిగారు ఇక్కడ. అలాంటి భూమికలో వాళ్ళు నర్తిస్తూ ఉంటే ఎన్ని రకాలంటే, బభౌ కుముద్వనే రాజన్ వసంతో హర్షితో యథా మృదంగ వీణావంశీభి ఉరు యష్టి సుకాంశకై, రకరకాల వాద్యములు చెప్పారు ఇక్కడ. పైగా భైరవం, మేఘమల్హారం, దీపకం, మాలకౌశకం, శ్రీరాగంచాపి హిందోళం రాగమేవం పృథక్ పృథక్, రకరకాల రాగాల పేర్లు చెప్పారు. ఈ రాగములు రకరకాలుగా చూపిస్తుంటే అష్టతాళై, అష్టవిధ తాళములు, త్రిభిర్గ్రామై, 3 విధముల గ్రామములు, షడ్జగ్రామం, మధ్యమ గ్రామ, గాంధార గ్రామములు. ఆ గ్రామములతో స్వరై సప్తభిరాగ్రత, సప్తస్వర విన్యాసములతో జరుగుతుంది ఆ దివ్యమైన నాట్యం ఇక్కడ. నృత్యైర్నానావిధైర్యమ్యై హావభావ సమన్వితై, అనేక గోపకాంతులు అనేక రకాల వస్త్రాదులతో అనేక రకమైన నాట్యం చేస్తుంటే అనేకమైన కృష్ణులు ఒకే రకమైన వస్త్రధారణతో ఒకే రకమైన హావభావాలతో నాట్యం చేస్తున్నారు ఇక్కడ. రమ్యమైన దృశ్యం ఇది. అటు నుంచి క్రమంగా గాయన్ మధువనం ప్రాగాత్ సుందరీ గణ సంవృత, అక్కడి నుంచి కుముద్వనం నుంచి బయలుదేరి మధువనంలోకి ప్రవేశించారు. ఇత్తం అక్కడ కొంతసేపు ఈ నాట్యలీల జరిగి కుందవనంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మాలతీవనంలోకి ప్రవేశించారు. అక్కడ ఆమ్రాణాం నాగరంగాణాం నింబూనాం సఘనేవనే, మామిడి చెట్లు అలాగే వేప చెట్లు మొదలైన వాటి దట్టమైన నీడలు, వాటి కొమ్మల ఛాయల్లోంచి వెన్నెల కాంతులు ప్రసరిస్తూ ఉంటే ఆ యమునా తీరంలో బృందావనంలో విహరిస్తూ వటానాం పనసానాం వా పిప్పలానాం వనే శుభ, వటవనము, పనసవనము, పిప్పలవనము, రకరకాల వృక్షాలు, దాడిమీనాం ద్రాక్షానాం, రకరకాల పళ్ళ తోటలు, వాటన్నిటిలో కూడా విహరిస్తూ ఒకసారి నందీశ్వర గిరిసానువుల వద్ద, నందగిరి వద్ద, మరొకసారి బృహత్సాను తటే, బృహత్సాను పర్వతం వద్ద, మరొకసారి గోవర్ధన పర్వతం వద్ద. తత్ర గోప్యోతిమానిన్యో, ఇలా విహరిస్తుంటే ఈ గోపకాంతరికి చాలా ఆనందం కలిగింది. ఆనందం కలుగుతూ అతిమానిన్య బభూవు, క్రమంగా మేమెంత అదృష్టవంతులు, ఎన్నాళ్ళ తపస్సు పండింది, మా అంతటి భాగ్యవంతులు మరొకరు లేరు అని అనుకున్నారు వాళ్ళందరూ. ఎప్పుడైతే మా అంతటి వాళ్ళు లేరు అని ఒక గర్వం చిన్నది ప్రవేశించిందో, అహంకారం, వెంటనే పరమాత్మ రాధయా సార్ధం తత్రైవాంతర్ధదే హరి, రాధాదేవితో సహా అంతర్ధానం అయిపోయి కృష్ణ పరమాత్మ. అంతవరకు ఆనందంగా విహరిస్తూ దేశకాలాలు మర్చిపోయారు. కానీ కృష్ణుడు లేకపోయేటప్పటికల్లా దుఃఖం తన్నుకొచ్చింది. రాధా సహితుడిగా అంతర్ధానం అయ్యాడు. ఇక్కడ రాధతో సహితంగానే చక్కగా స్పష్టంగా చెప్పేశాడు ఈయన. శుకుడు మాత్రం చెప్పలేదు, చెప్పకుండా ఊరుకోలేదు. ఒక ఆమెతో వెళ్ళాడని రాశాడు అంతే. ఏకా అనయా, ఆ శబ్దములన్నీ ఏకయా, ఒక ఆమెతో వెళ్ళాడు ఇక్కడ నుంచి. ఆ ఒక అని చెప్పేది అనిర్వచనీయా అంతే. ఆవిడే రాధ. అనయా రాధితో నూనం, అనయా రాధిత నూనం, ఆమె చేత బాగా ఆరాధింపబడ్డవాడు అని వ్యాసభాగవతంలో శుకుడు మాట. అంటేనే రాధ అని అర్థం కదండి అన్నారు ఇక్కడ. అనయా రాధితో నూనం ప్రీతో యామనయద్రహ ఎన్నో విహాయ గోవింద అంటూ ఆ శ్లోకంలో మనకు కనబడుతుంది ఆ రహస్యం. అయితే అంత రహస్యం శుకుడు కష్టపడి రాధా పేరు పలకకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ అవస్థ గర్గుడికి లేదు, అందుకే చక్కగా బయటపెట్టేశాడు. ఇలాంటి అవస్థ లేని వాళ్ళందరూ బయటపెట్టేశారండి. నారాయణ భట్టాత్రి కూడాను రాధాభిధాం తావదజాత గర్వం అని రాశాడు రాసలీల దగ్గర. అజాత గర్వం, ఈ గర్వము లేని రాధ చేత రాధతో పాటు వెళ్ళిపోయాడు. ఈ గర్వము లేని రాధ, ఎందుకంటే వీళ్ళ స్థాయి వేరు, రాధ స్థాయి వేరు. అందుకే ఆవిడికి అలా లేదు. అందుకు ఆవిడతో పాటు అంతర్ధానమయ్యాడు. ఇద్దరు కనిపించట్లేదు. అద్భుతమైన ఘట్టం అండి ఇక్కడ. కనబడలేదు ఎప్పుడు. గోప్యశ్చ సర్వా విరహాతురా భృశం కృష్ణం వినా మైథిల నిర్జనేవని తా బభ్రముశ్చా అశ్రుకళాకులాక్షో యథా హరిణ్యశ్చకితా ఇతస్తతః, బెదురులేళ్ల వలె నీరు కారుతున్న కళ్ళతో దుఃఖితులై కృష్ణుడు కానరాక, రాధమ్మ కానరాక వాళ్ళు కృష్ణుని పేర్లు పలవరిస్తూ అడుగడుగున వెతుక్కుంటూ వెళుతున్నారు. కృష్ణం యపశ్యంత్య ఇతి వ్యథాంగత యథాకరిణ్యకరిణం వినావనే యథాకురర్యకురరం వ్రజాంగనా సర్వారుదంత్యో విరహాతురా భృశం. విరహాతులై విలపిస్తూ
భగవంతుడు దూరమైతేదే వచ్చేదే ఏడుపండి. ఆ ఏడుపే వాళ్ళకి, ఇంకోటి ఏం లేదు. సుఖం అంటే భగవంతుడు సన్నిధిలో ఉంటే, దుఃఖం అంటే భగవంతుడు దూరమైతే. ఈ రెండే వాళ్ళకి తెలిసినవి. సుఖదుఖాలు అనుభవించుకోవడం మోక్షం ఎలా వస్తుంది? అందుకే సన్నిధిలో ఉండే సుఖం ఇచ్చాడు, దూరమైన దుఃఖం ఇచ్చాడు. సుఖదుఖాలు రెండు అనుభవితే ఆ తర్వాత ఇవ్వాల్సింది ఇస్తాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది ఇందులో చూపిస్తున్న అద్భుతమైన అంశం ఇక్కడ. ఉన్మత్తవత్, పిచ్చెక్కినట్టు తిరిగట్టు ఒక్కొక్కరు కూడా. ఆ పిచ్చే ఎక్కట్లేదని బాధపడాలండి ఇక్కడ. పిచ్చి అంటే ఏమిటంటే అన్నీ మరిచిపోయి ప్రవర్తించడమేగా. అలాంటి పిచ్చి వస్తే దాన్ని ఉత్తమ భక్తి అంటారు. ఉన్మత్తవత్, ఉన్మత్తం అంటే సాధారణంగా పిచ్చుకో మాట అంటారు. ఉత్తుమత్తత, ఉన్మత్తత, ఉత్కృష్టమైన మత్తత కూడా అది. ఆ మత్తత రావాలండి. ఈ ఉన్మదం రాలేదు, ఆ రసోన్మత్తత కావాలి. నానా రాస రసోన్మత్తం. మళ్ళీ ఆ వాక్యం గుర్తించుకోవాలి. అంత అందమైన వాక్యం. భలే పడేసాడు గర్గుడు ఆ పదాన్ని. రత్నం లాంటి మాట పెట్టాడండి మహానుభావుడు. ఉన్మత్తవత్ వృక్షలతాకదంబకం సర్వా మిళిత్వా చ పృథగ్వనే వనే. ఎన్నెన్ని చెట్ల కింద రాసం చేశారో వర్ణించారు. ఇప్పుడు ఆ చెట్లన్నింటినీ అడుగుతున్నారు ఇక్కడ. నీ దగ్గర రాసం చేసాం కానీ మాయమైపోయాడు కనుక మీ దగ్గర రావచ్చు. అదే నందనందనుండంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మ హేలావతుల గూడి ఎలబాసితివని ఐలే ఎలతలార అడుగరమ్మ జాతి సతుల బాయ నీతి హరికని జాతులార దిశల చాటరమ్మ మానిని మదనుతో మారాక ఎరిగించి మాధవీలతలార మనుపరమ్మ అంటూ చెట్టుని పుట్టని అడుగుతూ తిరుగుతున్నారు వాళ్ళందరూ. శ్రీకృష్ణ కృష్ణేతి గిరావదంత్య శ్రీకృష్ణ పాదాంబుజ లగ్నమానసా శ్రీకృష్ణ రూపాస్తు బభూవ రంగనాశ్చిత్రం నా పేశస్కృతమేత్య కీటవత్. ఏం అద్భుతమైన శ్లోకం! ఒక్క శ్లోకంలో ఎన్ని మాలు శ్రీకృష్ణ శబ్దం వాడాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జ్యేష్ఠమాసంలోని మంగళవారం మంగళకరమైనటువంటి ప్రభావాల్ని మనం పొందడానికి రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఆచరించటం సర్వత్రా కూడా శుభదాయకం. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరాన్ని గనక మనస్ఫూర్తిగా సమర్పించి స్వామికి ప్రీతికరమైనటువంటి అరటి పండ్లతో చక్కటి మాలికను తయారు చేసి ఆ అరటి పండ్ల దండను స్వామికి సమర్పణ చేసి బడబాలన స్తోత్ర పఠనం చేస్తూ ఆంజనేయ స్వామి వారి తోక చివరి నుంచి మొదటి వరకు కూడాను సింధూర బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి చదివి అప్పాలు నైవేద్యంగా పెట్టి 10 మందికి కనుక పంచినట్లయితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దుష్కర్మలంటే కంటికి కనిపించనటువంటి అతీంద్రియమైన శక్తులు కొన్ని వేధిస్తూ ఉంటాయి మానవుణ్ణి. ఉన్నట్టుండి ఉలిక్కి పట్టడం, భయపడటం, జ్వరం వచ్చినా తగ్గకపోవటం, మానసిక ప్రశాంతత లేక ఆవేదన చెందటం, ఇవన్నీ దుష్కర్మలు అంటారు. ఈ దుష్కర్మల యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే సాక్షాత్తు రామబంటు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి బడబాలన స్తోత్ర పఠనం చేస్తూ ఈ విధి విధానాన్ని గనక ఎవరైతే పాటిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా విజయ సిద్ధి, విజయ పరంపర కొనసాగటానికి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मर्कटेश महोत्साह सर्वशोक विनाशना శత్రువును సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:38. తిథి తదియ మధ్యాహ్నం 2:22 వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 8:42 వరకు. వర్జం సాయంకాలం 4:13 నుంచి 5:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:13 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. అమృతకాలం రాత్రి 9:14 నుంచి 10:40 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం భౌమ చతుర్థి. మధ్యాహ్నం 2:22 సవితి ప్రారంభమవుతున్నందువలన అక్కడి నుంచి సాయంకాలం వరకు కూడా ఈ భౌమ చతుర్థి ప్రయుక్తమైన పుణ్యకాలం ఉంటుంది. భౌమ చతుర్థి దివసంలో గణపతికి పూజ చేసుకోవడం అనేది చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా విశేషించి దూర్వాయుగ్మములతో గణపతి సహస్రనామములతో పూజ చేస్తే సకల కార్యసిద్ధి. అలాగనే 21 నామాలు ఉన్నాయి గణపతికి. గణంజయో గణపతి హేరంబోధరణీధర మహాగణపతిర్లక్షప్రద క్షిప్రప్రసాదన అమోఘసిద్ధిరమితో మంత్రశ్చింతామణిర్నిధి సుమంగళో బీజమాసాపూరకో వరద శివ కాశ్యపో నందనో వాచా సిద్ధో డుండి వినాయక మోదకైరేభిరత్రేక వింశత్యా నామభిః పుమాన్ యస్తౌతి మద్గతమన మదారాధన తత్తర. ఈ నామాలను ఉచ్చరిస్తూ 21 చిమ్మిలి ఉండలను వాయనంగా సమర్పించినట్లయితే దానివలన గణపతి సహస్రాన్ని పారాయణ చేసినంత సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తండ్రి నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులశ్చ బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. అదొక దృష్టి. కన్ను విప్పితే చూడడం మనందరికీ అలవాటు, కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది చూడడం వాళ్ళ శక్తి. కాబట్టి ఇప్పుడు తృణబిందు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకు అర్థమైంది ఇది పులశ్చ బ్రహ్మ యొక్క శాపం. ఆ శాపానికి నా కూతురు పాత్రురాలైంది ఇవాళ, అందుకే గర్భచిహ్నములు గోచరిస్తున్నాయని కుమార్తెని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈమె పరమయోగ్యురాలు, ఏ దోషం చేయలేదు, తెలియక వచ్చింది. నువ్వు ఇటువంటి కట్టడి చేశావని తెలియదు.
ఈమె యందు గర్భచిహ్నములు గోచరిస్తున్నాయి, నీకు వివాహం కాలేదు, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించు, నీకు అన్ని విధాలా యోగ్యమైనది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. నాకు అన్ని విధాలా తగిన పిల్ల, తెలిసో తెలియకో నా కళ్ళల్లో పడింది, ఆ కారణం చేత గర్భం ధరించిందని ఆమెను పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసి ఆమె యందు కుమారుణ్ణి కన్నాడు. ఆయనకి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఎందుకని అంటే వేదం చదువుతున్నప్పుడు నువ్వు వచ్చి విని నా చూపులో పడితే పుట్టిన పిల్లవాడు కాబట్టి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టానన్నాడు. అందుకే పేరు ఎవరు పెట్టాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవారు పెట్టాలి. తాతగారిది అధికారం, తండ్రి కూడా పెట్టడం. పేరు ఎవరు పెడతారంటే తాతగారు పెడతారు. తాతగారికి చేత కాకపోతే కూతురి వైపు తాతగారైనా పెట్టచ్చు. అంటే తాతగారంటే కొడుకు యొక్క తండ్రి గారు పెడతారు. పులశ్చ బ్రహ్మ బ్రహ్మగారిని అడగాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు సృష్టిలో, అందుకని తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు? తృణబిందు కన్నా ఆయన సమర్థుడు. విశ్రవసో బ్రహ్మ, వేదం వింటుంటే పుట్టాడు కాబట్టి పిల్లవాడికి ఆ పేరు పెట్టాను. ఆ పిల్లవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. ఆయన కూడా అంత నిష్టతోటి తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఏ కారణం, ఏం కోరిక లేదు, కేవలము ధర్మమునందు అనురక్తి. ధర్మం అంటే అంత ఇష్టం ఆయనకి, అందుకని అంత అనురక్తితో ఆయన తపస్సు చేశాడు. ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి ధార్మిక నిష్టకి మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నాడు. మీరు వచ్చి అడిగిన తర్వాత వద్దనకూడదు. ఇప్పుడు 3 ఉన్నారు లోకపాలకులు. తూర్పు దిక్కున ఇంద్రుడు, అలాగే దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తర దిక్కుకి లోకపాలకుడు లేడు. నన్ను లోకపాలకుడిని చేసి ధనాధ్యక్షం ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను. నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది అంటే, ఎక్కడైనా సరే కోశాధికారి పదవి ఎవరికి ఇవ్వాలి అంటే అకౌంట్స్ రాయడం బాగా వచ్చిన వాడికి కాదు, ధర్మం తెలుసున్న వాడికి అని రామాయణం సందేశం. అందుకే ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు. ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు, నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు, దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడుండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు వెళ్ళి. ఒకానొకప్పుడు విశ్వకర్మ లంకా పట్టణాన్ని నిర్మించాడు. అది కాంచన లంక. ఆ పట్టణం అంతా బంగారంతో నిర్మింపబడింది. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం రాక్షసులు ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళు లోకాల్ని పాడి చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించాడు. మిగిలిపోయిన రాక్షసులు విష్ణువు దాటి తట్టుకోలేక రసాతలానికి పారిపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాక్షసులు లేరు, పైకి రారు, భయం విష్ణువు పట్ల. వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు భూమి మీదకి రావడానికి. భూమి ధర్మానికి అలవాలం, అందుకని రారు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి కనుక నువ్వు లంకని ఆశ్రయించేసుకో. లంకా పట్టణాన్ని ఆక్రమించి చక్కగా, రాక్షసులలో కూడా ధార్మికులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, అటువంటి వారు భూమి మీద మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళని కూడా చేరది. అసలు యక్షులు రాక్షసులు అన్న మాటలు రెండూ రావడానికి వేరు కారణాలు ఉన్నాయి. బ్రహ్మగారు నిర్మించిన సరోవరాన్ని రక్షించే వాళ్ళెవరు, తాగేవారెవరు అని అడిగితే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు, త్రాగుతామన్న వాళ్ళు యక్షులయ్యారు. అది యక్షరాక్షసులు అంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండి లంకా పట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించు అన్నాడు. అంటే కుబేరుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు కుబేరుడు, ధనాధ్యక్షుడు. వైశ్రవణుడు, అసలు ఆయన పేరు విశ్రవసో బ్రహ్మ కుమారుడు కాబట్టి పూర్తిగా తండ్రిలా ఉన్నావు రా నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు అని తాతయ్య అయిన పులశ్చ బ్రహ్మ వైశ్రవణుడు అని పేరు పెట్టాడు. ఆ వైశ్రవణుడు తరువాతి కాలంలో ఒక పొరపాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే పరమేశ్వర దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి వంక ఇలా ఓ కంటితో చూసి ఎవరీవిడా అని చూశాడు. ఎవరీవిడా అని ఆవిడ వంక చూసేటప్పటికీ మాతృ సంబంధంగా చూడలేదు. చూడకపోయేటప్పటికీ ఒక కన్ను బద్దలైపోయింది. బద్దలైపోయి దాని పొడవంతా కూడా కంటి మీద అంటుకుని ఉండిపోయి అది బంగారు కన్ను పచ్చటి రూపంలోకి వచ్చేసి ఇప్పటికీ అందుకే కుబేరుడు అంటారు. ఆయనకి ఒక కన్ను బంగారు రంగులో ఉంటుంది, గాజు కన్నులో ఉంటుంది కుబేరుడికి. ఒక కన్ను మాత్రమే సరిగా ఉంటుంది.
తద్దోష నివారణార్థం మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు. చేసి పరమశివుణ్ణి మెప్పిస్తే పరమశివుడు అన్నాడు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు స్నేహితుడని నేనే నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటూ ఉంటానన్నాడు. అది ఆయన ఔదార్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తాను కూర్చున్నటువంటి మామిడి చెట్టు నీడలోనే కాసేపు ధ్యానంలోకి వెళ్ళి మనస్సును దైవం మీద లగ్నం చేశాడు. అంతే. టపీమని పైనుంచి ఒక మామిడి పండు రాలింది, ఆయన ఒడిలో పడింది. ఆ పండు గాలికి రాలి పడలేదు, చెట్టు పైన ఏ చిలుకో కొరికి పడవేయలేదు, దానిని దైవం ఇచ్చింది. ఆ పండు సంతానాన్ని కలిగిస్తుంది. దాన్ని మహర్షి మంత్రించి రాజుకిచ్చి ఇలా అన్నాడు, రాజా, నీ కోరిక తీరుతుంది, నీకు పుత్రుడు పుడతాడు, నువ్వు ధన్యుడివయ్యావు, నీకు తపస్సులతో పని లేదు, హాయిగా రాజ్యానికి తిరిగి వెళ్ళు, హాయిగా రాజ్యాన్ని పాలించుకో, యాగాలు చేసి ఇంద్రుడికి సంతోషం కలిగించు, పుత్రుడికి పట్టాభిషేకం చేసిన తర్వాతే అడవికి వెళ్ళు, నీకు 8 వరాలిస్తున్నాను, నీకు 8 వరాలిస్తున్నాను, పుచ్చుకో, విప్రుల యందు నీకు భక్తి వృద్ధి చెందుతుంది, యుద్ధాలలో నీకు ఓటమి ఉండదు, నీకు యుద్ధాశక్తి ఉంటుంది, అతిథులను ప్రేమగా ఆదరిస్తావు, దీనులను కాపాడుతూ ఉంటావు, మహాబలవంతుడవై ఉంటావు, లోకంలో శాశ్వత కీర్తి లభిస్తుంది, ప్రజానురాగాన్ని పొందుతావు అని 8 వరాలనిచ్చాడు ఆ బృహద్రథుడికి. బృహద్రథుడు ఎంతో సంతోషించాడు. ముని పాదాలకు నమస్కారం చేసి రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మంచి సమయంలో మామిడి పండును తన భార్యలిద్దరికీ ఇచ్చాడు. వారు ఆ పండును కోసి చెరకు ముక్క తిన్నారు. అలా రాసిపెట్టి ఉంది గనుక అలా జరిగిపోయింది. వారు గర్భవతులయ్యారు. కొంతకాలానికి వారికి ప్రసవ సమయం వచ్చింది. వారు 2 శరీరపు ముక్కలను కన్నారు. ఎవరైనా ఒకరు తినింటే ఆ పండు బాగుండు, కోసుకొని 2 తిన్నారు. ఆ ముని చెప్పాడు, ఒక భార్యకి ఇచ్చేయని, ఇష్టమైన భార్యకి ఇమ్మని. అది 2 మీద ఉన్నాడు కదా, ఎప్పుడు 2 చాలా ఇష్టం కదా, కవల పిల్లలు కదా, వాళ్ళకి ఎందుకులే మోసం చేయటం అనుకున్నాడు రాజు. ఆయన మహాముని చెప్పాడు, ఈ పండును ఒక రాణికిచ్చి తినిపించు, మంచి పిల్లకాయ పుడతాడు అని చెప్పిన తర్వాత ఈ రాజు ఏం చేశాడు, అతి బుద్ధివంతుడు, నేను 2 ఒకే సమంగా చూస్తున్నాను కాబట్టి, 2 కూడా కవల పిల్లలు కాబట్టి, 2 నాకు 2 ప్రియమే కాబట్టి బాగా కోసాడు, 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసి ఒకదానికి ఇంకొక దానికి ఇచ్చాడు. ఏం చేస్తావు? ఆ ఇత్తనం ఏం చేశాడో తినింటే బాగుండేమో, తానే పోన్లే. 2 శరీరపు ముక్కలు అన్నారు. ఒక ముక్క ఒక రాణి వద్ద ఉంది, మరో ముక్క మరో రాణి వద్ద ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు కాలం వాళ్ళైతే ఏమైనా ఆపరేషన్లు ఏమైనా చేస్తారో తెలియదు. విడివిడిగా ఉన్నటువంటి ఈ ముక్కలను చూసి వారు కంపించిపోయారు. ఏంటిది? ఒక ముక్క ఒక రాణి వద్ద ఉంది, మరో ముక్క మరో రాణి వద్ద ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు కాలం వాళ్ళైతే ఏమైనా ఆపరేషన్లు ఏమైనా చేస్తారో తెలియదు. విడివిడిగా ఉన్నటువంటి ఈ ముక్కలను చూసి వారు కంపించిపోయారు. ఏంటిది? ఈ సగం ఉన్నారు. ఇడుకొక్కాలు, ఒక చెయ్యి, మరియు ఇక్కడ పొట్ట నుంచి సగం పేగిదు సగం పేగదు, అట్లా ఇట్లా ముఖం, సగం ముఖం, కుడి చెవు కుడి కన్ను, అట్లా ఒకరు ఇట్లా సగం అయిపోయింది. చూసి దుఃఖిస్తున్నారు. బాగా బతికిన్నారు, బాగున్నారు, చురుగ్గా ఉన్నారు అందరూ. వాళ్ళేం చావలే, బాగా ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు, భయపడ్డారు. అట్లా పుడితే భయపడుకుంటారండి. కొంతసేపటికి తేరుకున్నారు, కలిసి ఆలోచించారు. ఈ 2 ముక్కలను విడిచిపెట్టారు, 2 వదిలేశారు. బాగలేదు అని. దాదులు ఏం చేశారు? పక్కనుండేటువంటి ఆయాలు ఆ 2 ముక్కలను
గుడ్డలతో గట్టిగా చుట్టి అంతఃపురం నుండి బయటకు వచ్చారు. చేర్చి గట్టిగా చుట్టారు. 4 రహదారులు కలిసేటువంటి కూడలి ప్రదేశంలో పడవేసి వెళ్ళిపోయారు. ఇది ఎందుకులే, మనకి ఇది బాగలేదు అని చెప్పేసి. అటు వారు వెళ్ళగానే అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. అది మాంసాన్ని, నెత్తురునే ఆహారంగా తింటుంది ఎప్పుడు కూడా. దాని పేరు జర. కూడలిలో పడి ఉన్నటువంటి ఆ 2 శరీరపు ముక్కలను తీసుకుంది. ఈ ముక్కలను విడివిడిగా పట్టుకోవటం ఎందుకు, మోసుకుపోవటానికి వీలుగా ఉండదు అని భావించి రెంటిని చక్కగా కలిపేసింది. అలా కలపడంతోనే ఆ ముక్కలు ఒకే ఆకారాన్ని ధరించాయి. ఇది వాళ్ళిద్దరికి పుట్టలే ఆశ, ఈ రాక్షసికి పుట్టింది. ఆ శిశువు ఒక వీరకుమారుడు అయింది. అప్పుడు ఆ జరా రాక్షసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద చేసుకొని చూసింది. ఆ శిశువు వజ్రంతో చేసినట్టుగా దానికి అనిపించింది. అది శిశువు ఎట్లా ఉందంటే వజ్రంతో ఒక ముక్కలాగా ఉంది. వజ్రంతో చేసిన చూసింది ఇది రాక్షసి. ఇది ఏంటి ఇట్లా ఉంది ఇది? ఇంతలో శిశువు ఆ రాక్షసి మోయటానికి వీలు లేనటువంటి బరువు పెరిగిపోయాడు. ఆ బాలుడి చేతులు ఎర్రగా ఉన్నాయి. ఆ చేతులను బాలుడు బిగించి ముఖం దగ్గర ఉంచుకున్నాడు. కోపించి పెద్దగా ఏడవసాగాడు. ఈ ధ్వని అంతఃపుర కాంతులకు వినిపించింది. వెంటనే వారు రాజుగారితో కలిసి బయటకు వచ్చారు. ఏంటిది ఏడుస్తుంది, ఏంటో ఏడుస్తుంది. అప్పటికే రాణులు పుత్రుణ్ణి పోగొట్టుకున్నామని ఎంతో బాధలో ఉన్నారు, నిరాశతో ఉన్నారు. వాడిపోయిన ముఖాలతో రాజు వెంట వచ్చాడు. ఏమైంది అని. జరా రాక్షసి వారిని దూరం నుంచే చూసి ఇలా ఆలోచించింది. ఈ రాణులు పుత్రుణ్ణి కోరుకుంటూ బాధపడుతున్నారు. ఈ రాజు కూడా పుత్రుడి కోసమే పరితపిస్తున్నాడు. వీడు మహాబలవంతుడు. వీడిని తినటానికి నాకు మనసు రావటం లేదు, వజ్రంగా ఉంది. నేను ఈ రాజ్యంలో ఉంటున్నాను, రాజుగారు పెట్టిన అన్నం తింటున్నాను. అక్కడే ఉంది అది జరా రాక్షసి. రాజుగారు ఇచ్చిన నీళ్లు తాగుతున్నాను, ఉప్పు తింటున్నాను, రాజుగారి వల్లే బతుకుతున్నాను. కనుక ఈ ధర్మాత్ముణ్ణి మోసం చేయకూడదు. ఈయన పుత్రుడి కోసం బాధపడుతున్నాడు, పాపం పుత్రుణ్ణి కోరుకుంటున్నాడు. అందుచేత నేను ఇలాంటి పరిస్థితిలో ఈ రాకుమారుణ్ణి హత్య చేయకూడదు, రాజుగారికి ద్రోహం చేయకూడదు అనుకొని వెంటనే రూపం మార్చేసి మనుష్యశ్రీ అయిపోయింది. పిల్లవాడిని ఆడిస్తూ బుజ్జగిస్తూ రాజుగారి వద్దకు వెళ్ళి ఇలా అంది. మహారాజా, వీడు నీ పిల్లవాడే. బ్రహ్మర్షి అయిన ఆ చండకౌశిక మహర్షి అనుగ్రహంతో నీ భార్యల యందు వీడు జన్మించాడు. చండకౌశికుడు మహానుభావుడు. దాదులు ఏమరపాటుగా ఉండి వదిలేశారు. అప్పుడు నేను చూసి వీడిని రక్షించాను. ఇక నీకంతా శుభమే జరుగుతుందని బాలుణ్ణి తల్లిదండ్రులిద్దరికి ఇచ్చింది జర. వారు బాలుని తీసుకొని ఎత్తుకొని లాలిస్తూ కడుపు నిండుగా పాలిచ్చారు. ఇదంతా చూసి బృహద్రథ రాజు ఆనందిస్తూ మనుష్య వేషంలో ఉన్నటువంటి ఆ జరా రాక్షసి ఇలా అడిగాడు. ఓ కళ్యాణి, నాకు నువ్వు దేవతవు. ఎందుకంటే నా కొడుకును రక్షించి తెచ్చి ఇచ్చావు, అది నిజం. ఎవరివమ్మా నువ్వు అని అడిగాడు మహారాజు గారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బృహద్రథ మహారాజు తన పుత్రుని రక్షించిన స్త్రీని మెచ్చుకొని ఆమె వివరాలు అడగగా జరా రాక్షసి ఇలా చెప్పింది. మహారాజా, నేను కామరూపిణి అయినటువంటి రాక్షసిని. నా పేరు జర. నీ రాజ్యంలో నేను సుఖంగా బ్రతుకుతున్నాను, పూజించబడుతున్నాను. ఇక మానవలోకంలో ఇంటింట ఉంటాను. నేను రాక్షసునే కానీ నాకు గృహదేవి అని ఇంకొక పేరు కూడా ఉంది. బ్రహ్మదేవుడు పూర్వమే నన్ను సృష్టించి ఆ పేరు పెట్టాడు. దానవులు నశించటం కోసమే
బ్రహ్మదేవుడు నన్ను వినియోగించాడు. నేను దివ్య రూపం గలదానను. నన్ను పుత్రవతి అయినటువంటి యువతిగా, పుత్రులతో పాటు ఉన్నటువంటి యువతిగా నా బొమ్మను చిత్రించుకున్న వారింటిలో అభివృద్ధి ఉంటుంది. జర అనేటువంటిది ఇప్పటికి కూడా చాలామంది ఉత్తర దేశం వాళ్ళు ఆ జర బొమ్మను సృష్టించుకొని పెట్టుకుంటారు. పిల్లలకి బాలగ్రహ దోషం ఉంటే పోతుందంటారు. అదొక పద్ధతి. అటువంటి హిమాలయాలు తట్టు అక్కడ ఉండేటువంటి అడవి జనం ఇలా చెయ్యని వారికి కీడు కలుగుతుంది అని కూడా ఒకటి చెప్పేసింది. నేను నీ ఇంట చాలా కాలం నుండి పూజలు అందుకుంటున్నాను. నిన్ను మీరు అనేక పుత్రులతో కూడి ఉన్నటువంటి దానినిగా గోడలపై చిత్రించారు. పూజా ద్రవ్యాల చేత పూజించారు. నైవేద్యాలు పెట్టి గౌరవించారు. మీరు ఇంత ఉపకారం చేసినందుకు నాకు చేతనైనంత ప్రత్యుపకారం చేయాలని ప్రతిరోజు ఆలోచించాను. ఈ రోజున నీ కుమారుడు యొక్క 2 శరీర భాగాలను చూశాను. వాటిని కలిపేశాను. అదృష్టం కొద్ది నీ కుమారుడు బ్రతికాడు. ఇది నీ భాగ్యం వల్లే, పుణ్యం వల్లే జరిగింది, కానీ నా వల్ల కాదు. ఇది నేను కేవలం కారణం మాత్రమే అయ్యాను. ఇక నీ పుత్రుడికి చక్కగా తగిన సంస్కారాలను జరిపించు. వీడు నా పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. చూసారా, జర్రా అనే ఇప్పుడు అర్థమైంది అందరికీ. నేను మేరు పర్వతాన్ని కూడా తినగల శక్తిమంతురాలను. అంతటి నాకు నీ బాలుడిని తినటం ఒక లెక్క కాదు. కానీ నాది చెడు బుద్ధి కాదు. నీ ఇంట నన్ను పూజించావు కాబట్టి ఆ కృతజ్ఞతతోనే నీ కొడుకును నీకే తిరిగి ఇచ్చాను అని వెంటనే అందరూ చూస్తూ ఉండగానే జర అక్కడి నుంచి మాయమైపోయింది. మహారాజు పుత్రుణ్ణి తీసుకొని సంతోషంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఒక మంచి రోజున బాలుడికి తగిన సంస్కారాలు జరిపించాడు. మగధ రాజ్యంలో ఆ రాక్షసికి మహోత్సవాలు జరపాలని శాసించాడు. అందరూ ఆమెను పూజించలాగంగా చేశారు. జరయా సంధితో యస్మాత్ జరాసంధో భవత్వయం. జరచేత కలుపబడ్డాడు కనుక ఈతడు జరాసంధుడు అగుగాక అని తన కొడుకుకు పేరు పెట్టాడు. ఆ బాలుడు పెరుగుతూ పెరుగుతూ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడు. గొప్ప ఆకారంతోనూ గొప్ప బలంతోనూ శుక్లపక్ష చంద్రుడిలాగా పెరగసాగాడు. నేయి పోసినప్పుడు అగ్ని పెరిగినట్లుగా జరాసంధుడు వృద్ధి చెందాడు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక గురించి చెప్పిన తర్వాత అతడు బలవంతుడైనటువంటి విషయం గురించి ఇలా చెప్పాడు. ఇంకొకటి, ఓ ధర్మరాజా, కొంతకాలం గడిచింది. ఒకనాడు చండ కౌశిక మహర్షి మగధకు వచ్చాడు. అందుకు బృహద్రథుడు ఎంతో సంతోషించి తన వారితోనూ తన పరివారంతోనూ కలిసి మహర్షికి ఎదురు వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆయనకు స్వాగతం పలికాడు. తన రాజ్యాన్ని, తన కుమారుడిని ఆయనకు అర్పించాడు. యథావిధిగా ఆయనను పూజించాడు. ఆయనే కదా ఆ చండ కౌశికుడు చేసినటువంటిదిగా, ఆ చండ కౌశిక మహర్షి ఇచ్చినటువంటిదే కదా. అందుకు చండ కౌశిక మహర్షి సంతోషించి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నాకంతా తెలుసు, దివ్య దృష్టితో చూశాను. ఇక నీ పుత్రుడు ఎలాంటి వాడో అవుతాడో నేను చెప్తాను, విను. ఎలాంటి వాడు అవుతున్నాడు? ఇతడు రూపము, సత్వము, బలము, తేజస్సుతో పుట్టాడు. ఇతడు సామ్రాట్ అవుతాడు. సామ్రాజ్య లక్ష్మితో సంపన్నుడవుతాడు. తన పరాక్రమంతోనే అన్నీ సాధించి వైభవాన్ని పొందుతాడు. ఎలాగైతే ఇతర పక్షులు ఆకాశంలో ఎగిరే గరుత్మంతుణ్ణి అనుసరించలేవో, అలాగే ఇతర రాజులెవరూ
నీ కుమారుణ్ణి పరాక్రమాన్ని తట్టుకోలేరు, అనుసరించలేరు. శత్రువులైతే ఇతడి చేతిలోనే నశిస్తారు. దేవతలు ప్రయోగించిన ఆయుధాలు కూడా ఇతడిని గాయపరచలేవు. రాజులందరికీ ఇతడే అధికారిగా ఉంటాడు. సూర్యుడు ఇతర గ్రహాల కాంతిని అపహరించినట్లుగా ఈ బాలుడే రాజులందరి తేజస్సును అపహరిస్తాడు. ఎవరికెంత సైన్య సంపద ఉన్నా కూడా, ఎన్ని వాహనాలు ఉన్నా ఇతన్ని ఎదిరిస్తే అంతే సంగతులు. అగ్ని మీదకు దండెత్తిన మిడతల దండు నశించినట్లుగా వారు ఇతడి చేతిలో నశిస్తారు. వర్షాకాలంలో సముద్రుడు ఉప్పొంగిన నదులన్నిటినీ తనలో లీనం చేసుకున్నట్లుగా ఈ బాలుడు రాజులు కూడబెట్టిన సంపదలన్నిటినీ తన వశం చేసుకుంటాడు. ఇతడు 4 వర్ణాల వారికి చక్కగా భరిస్తాడు, ఆదరిస్తాడు. రాజులందరూ ఇతడికి ఆధీనులై ఇతడి మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అన్ని లోకాలను ఈ జరాసంధుడే బలవంతుడు. ఇతడు శివుణ్ణి ప్రత్యక్షంగా దర్శిస్తాడు అని చెబుతూ ఉండగా చండకౌశికమునికి తాను చేయవలసినటువంటి మరో పని గుర్తుకు వచ్చింది. బృహత్తరతుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బృహత్తరతుడు అందరితో కలిసి రాజ్యంలోకి ప్రవేశించి జరాసంధుడికి పట్టాభిషేకం చేసి సంతోషించాడు. తర్వాత తన భార్యలిద్దరితోనూ కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు. జరాసంధుడు ఇక పరాక్రమాన్ని చూపించి రాజులందరినీ తన అదుపులోకి తెచ్చుకున్నాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ విషయాన్ని వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెబుతూ తర్వాత శ్రీకృష్ణుడికి జరాసంధుడికి వైరం ఏర్పడిన సంగతిని ఇలా చెప్పాడు. అటు తపోవనానికి వెళ్ళి బృహద్రథుడు చాలా కాలం తపస్సు భార్యలతో కలిసి ఒకనాడు స్వర్గానికి చేరుకున్నాడు. ఇటు జరాసంధుడు చండకౌశిక మహర్షి ఇచ్చినటువంటి వరాల ప్రభావంతో రాజ్యాన్ని పాలించాడు. శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించిన తర్వాత శ్రీకృష్ణుడితో జరాసంధుడికి వైరం ఏర్పడింది. జరాసంధుడు తన గదను 99 సార్లు త్రిప్పి గిరివ్రజం నుండి విసరగా అది 99 యోజనాల దూరంలో ఉన్నటువంటి మగధలో పడింది. ఆ మగధను శ్రీకృష్ణుడు రక్షిస్తున్నాడు. ప్రజలు భయపడి ఈ విషయాన్ని కృష్ణుడికి చెప్పారు. గద పడిన చోటు గదావసానము అని ప్రసిద్ధి చెందింది. జరాసంధుడికి హంస డింబకులు అనేటువంటి మంత్రులు ఉండేవారు. ఇప్పటికి కూడా ఆ స్థలం ఉన్నది అక్కడ. వారు నీతి శాస్త్రం తెలిసిన వారు. వారి గురించి నీకు ముందే చెప్పాను. వారు ఏ ఆయుధం చేతను సావరు. వాళ్ళు ఈ ముగ్గురు కలిసి 3 లోకాలను ఎదిరించడానికి సమర్థులై ఉన్నారు. ఈ కారణం చేతనే కూకర, అందక, వృష్టి వంశీయులు రాజనీతిని పాటించి జరాసంధుణ్ణి ఉపేక్షించారు అన్నాడు వైశంపాయన మహాముని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. శ్రీకృష్ణుడితో జరాసంధుడికి వైరం ఏర్పడిన కారణం చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడి మాటలలోనే వైశంపాయన మహర్షి కథను ఇలా చెప్పాడు. శ్రీకృష్ణుడు, ఓ ధర్మరాజా, హంస డింబకులు మరణించారు. వీరి కథను మనం 14వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అక్కడ కూడా ఈ కథను కృష్ణుడే చెప్పాడు. దాన్ని ఆయన నోటి నుంచే మనం విందాం ఇప్పుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.